జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. ఓన్లీ పీడీజే గారు చైర్మన్గా ఆయన చూసుకునేవాళ్ళు. మ్యాజిస్ట్రేట్స్ వెళ్ళి వారంలో ఒకటో రెండో ప్రోగ్రామ్స్ చేయడం అనేది అది సర్క్యులర్ మన డిఎల్ఎస్ఐకి. కానీ ఫస్ట్ ఏడీజేలు డిస్ట్రిక్ట్ జడ్జిలకి ఎక్కడా సంబంధం ఉండేది కాదు. అయితే వీళ్ళందరూ అప్పట్లో పీడీజే గారు, నేను ఏడీజే, మేమిద్దరమే ఉండేవాళ్ళం జిల్లాలో, మ్యాజిస్ట్రేటు సబ్ జడ్జిలు. సరే ఈయన మేడం ఎవ్వరు చేయట్లేదు లీగల్ అరేంజ్మెంట్ క్యాంప్స్, మనం చేద్దాం అని చెప్పేసి వారంలో ఒక్క ప్రోగ్రామ్ కన్నా తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అప్పుడు మా పీడీజే గారు ఇప్పుడు రిటైర్ అయిపోయారు, గోపాలకృష్ణమూర్తి సార్ అని. ఆయన చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. అంటే ఈ కలిసి పనిచేసే మనస్తత్వం, అంటే అందరినీ కలుపుకొని పని చేయడం కానివ్వండి, అందరితో మంచిగా మాట్లాడడము, అందరికీ అంటే అకామిడేటివ్గా ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా నేను ఆయన దగ్గర నేర్చుకున్నవే. అంటే ఆయన ఫ్యామిలీ అండ్ ప్రొఫెషన్ రెండు ఎట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళు, అంటే అట్లా డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ కానివ్వండి, అవన్నీ కూడా సార్ దగ్గర నేర్చుకున్నాను. అయితే డిఎల్ఎస్ఏకి ఫస్ట్ ఏడీజేకి ఏం సంబంధం లేదు కాబట్టి నేను ప్రోగ్రామ్స్ చేసి వస్తుంటే వేరే జిల్లాల నుంచి కొంతమంది అట్లెట్లా ప్రోగ్రామ్స్ చేస్తారు, ఎందుకు బయటికి వెళ్తారు, డీజేలు వెళ్ళడానికి లేదు కదా అని అనడం తెలిస్తే నేను సార్ నోటీసులు పెడితే సార్ ఒకటే అన్నారు, మీరు ఏదన్నా పని చేస్తే రాటిఫై చేయాల్సింది నేనే మీకు పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఎవరో ఏదో అన్నప్పుడు మీరు పట్టించుకోక్కర్లేదు మేడం, ఏమన్నా అంటే నేనంటే మీరు బాధపడాలి, హైకోర్టు ఏదన్నా అడిగితే చెప్పడానికి నేను ఉన్నాను కదా, మీరు చెయ్యండి ప్రోగ్రామ్స్, కొద్దిగా సినాప్సిస్ లాగా రాసుకొని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అని అట్లా ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. సో అట్లా వారానికి ఒకటి మొదలుపెట్టిన ప్రోగ్రాం వారానికి 2-3 చేయగలిగేవాళ్ళం. మొదట్లో ఒక 2-3 నిమిషాలు మాట్లాడడానికి కూడా భయపడే నేను, అంటే అక్కడి నుంచి ఒక దశకు వచ్చేటప్పటికే ఒక 45 మినిట్స్ నాన్ స్టాప్గా మాట్లాడే స్థాయికి అలవాటు పడిపోయాను ప్రోగ్రామ్స్ చేసి. అయితే ఒకరోజు ఇట్లా ఒక స్కూల్లో ప్రోగ్రామ్కి వెళ్తే అంటే మేము ఏం చేసేవాళ్ళం అంటే స్కూల్స్కి అక్కడికి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు మాతో పాటు కొన్ని పెన్స్, బుక్స్ ఇట్లాంటివి పట్టుకెళ్ళి వాళ్ళ పిల్లలందరికీ ముందే చెప్పేవాళ్ళం, మీరు చెప్పేది మంచిగా వింటే అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ రోజు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ రోజు ఏదో కైండ్ ఆఫ్ ఉమెన్స్ డే దగ్గర ప్రతిసారి అన్నీ అడుగుతున్నాం కదా, ఈసారి ఉమెన్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాం మేము అని. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఫస్ట్ గవర్నర్ ఎవరు, లేకపోతే అట్లా అన్నీ అడుగుతూ వస్తున్నారు రమణారెడ్డి గారు. సరే మీరు అందరివి చెప్తున్నారు, సరే కొన్ని లోకల్ క్వశ్చన్స్ అడుగుతాం, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరు అని అంటే అందరు చెప్పారు, మన జిల్లా ఎస్పీ ఎవరు అంటే అది కూడా కరెక్ట్గానే చెప్పారు. సరే మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనగానే అందరూ ముక్త కంఠంతో సునీత కుంచాల మేడం అని అరిచారు. పక్కన డీజే సార్ ఉన్నారు, అడిగిన పీపీస్ రమణారెడ్డి గారికి సౌండ్ లేదు, ఇంకా అందరు అట్లా ఆగిపోయి చూస్తున్నారు అనమాట. అంటే అన్ని ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకి అంటే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి, ఇన్ని కేటగిరీస్, ఇన్ని డిఫరెన్సెస్ పిల్లలకు తెలియవు కదా. ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తుండడం, జిల్లా జడ్జి అని తెలియడం, అవి రెండే వాళ్ళకి తెలిసింది. సో పేరు అడగగానే గట్టిగా అందరు అసలు ఒక్కసారి సునీత కుంచాల మేడం అని. ఇంకా సార్ ఏమనలేక ఆయన ఇలా కామ్గా కూర్చున్నారు. ఇంకా రమణారెడ్డి గారు అనవసరంగా అడిగాను మేడం ఈ క్వశ్చన్, ఇప్పుడు డీజే సార్ నన్ను ఏం తిడతారో ఏమో తర్వాత వెళ్ళాక అని. అప్పుడు చెప్పామన్నమాట, అలా కాదు నేను జిల్లా జడ్జినే, ప్రధాన న్యాయమూర్తి అంటే జిల్లాకు ఒక్కళ్ళే ఉంటారు, మీకు హెడ్ మాస్టర్ ఎట్లాగో మా జడ్జిలందరికీ కూడా హెడ్ మాస్టరు మా సార్ ఉంటారు, ఆ సార్ ఈయన, నేను కాదు ప్రధాన న్యాయమూర్తి నాన్న అని చెప్తే అప్పుడు సార్ పేరు గోపాలకృష్ణమూర్తి సార్ అని నేను చెప్పాను. అంటే అన్ని విస్తృతంగా అక్కడ అన్ని ప్రోగ్రామ్స్ చేసామన్నమాట. అక్కడ మొదలైంది. తర్వాత సిటీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సిటీ సంగతి అందరికీ తెలిసిందే కదా, అక్కడ ఎవరికి అవసరం ఉండదు, మనకు అవకాశం ఉండదు, మనం చెప్తే వినేవాళ్ళు ఉండరు, చెప్పాలని ఎదురు చూసేవాళ్ళు ఉండరు. సో అక్కడ సిటీలో ఉన్నంతకాలం స్లీప్ మోడ్లో ఉన్నాము.
సో ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ ఏ చైర్మన్ ఇంకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి డిఎల్ఎస్ఏ మీద కంట్రోల్ ఉంది కాబట్టి సరే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఎంత చేయగలిగితే అంత చేద్దామని ఈ డిఎల్ఎస్ఏ సర్వీసెస్ అని మొదలు పెట్టడం జరిగింది. అయితే అందరూ అన్నట్టు నేను చేశాను అని అంటున్నారు, కానీ ఇది నేను ఒక్కదాన్ని చేసింది కాదండి. ఏ ఒక్కళ్ళకి కూడా ఇది సాధ్యమయ్యే పని కాదు. మీరందరూ లేకపోతే డిఎల్ఎస్ఏ ప్రోగ్రామ్సే లేవు. మా డిఎల్ఎస్ఏ సెక్రటరీ మేడం కానివ్వండి, మా డిఎల్ఎస్ఏ స్టాఫ్ కానివ్వండి, అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్ స్టాఫ్, పిఎల్వీస్, సిఎంవీస్, పోలీసులు అందరూ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ ప్రతి ఒక్కళ్ళు తమ వంతు సహకారం ఎవరు ఏది చేయగలుగుతారు. అందరు మీరు ఇదే చేయాలని మేము చెప్పింది కూడా లేదు. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు అందించడానికి ముందుకు వచ్చారు. మేము అలా కొన్ని ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత అసలు డిఎల్ఎస్ఏ అంటే ఏంటి, డిఎల్ఎస్ఏ నుంచి జరిగే ప్రోగ్రామ్స్ ఏంటి, అవి ఎంతవరకు జెన్యూన్ అనేది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. అంటే వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. ఓకే, డిఎల్ఎస్ఏ ప్రోగ్రామ్స్ అంటే ఎవరికో ఒకళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది, లేదా న్యాయ సేవాధికార సంస్థకి వెళ్తే మనకి ఏదో ఒక రిలీఫ్ ఉంటుంది అనే స్థాయికి డిఎల్ఎస్ఏని నిలబెట్టగలిగాం.